కొంతమందికి జీవితంలో కొన్ని పనులు చాలా ఈజీగా జరుగుతాయి. అదే పనిని ఇంకొకరు ఎంత కష్టపడినా ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. ఎందుకు? ఇది కేవలం లక్కా? లేక ముందే రాసి పెట్టిన రాతనా? లేక మనకు కనిపించని ఇంకో శక్తి మన జీవితాన్ని నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తోందా? ఆధ్యాత్మికత ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతుంది. ఈ విశ్వంలో ప్రతి ఆలోచన, ప్రతి భావం, ప్రతి మనిషి ఒక అద్భుతమైన విశ్వశక్తితో ముడిపడి ఉన్నారు. దాన్నే కొందరు యూనివర్స్ అంటారు. మన ప్రాచీన గ్రంథాలు దాన్ని విశ్వ చైతన్యం అంటాయి. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఇది: ఒక సాధారణ మనిషి నిజంగా ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవ్వగలడా? మన ఋషులు ఒకే మాట చెబుతున్నారు, ఖచ్చితంగా సాధ్యమే అని. కానీ అది ఒక్క రోజులో జరిగే మ్యాజిక్ కాదు, అది ఒక ప్రయాణం. అయితే ఆ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? విశ్వంతో అనుసంధానం ఎలా జరుగుతుంది? ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఒక్కో మెట్టుగా తెలుసుకుందాం. అసలు విశ్వంతో కనెక్ట్ అవ్వడం అంటే ఏమిటి? చాలామంది ఇది ఏదో మంత్రం వేస్తే వచ్చే మాయాశక్తి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిజానికి మనలోని చైతన్యాన్ని ఆ అనంతమైన విశ్వశక్తితో కలపడమే ఈ కనెక్షన్. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మన శరీరం, మన ఆలోచనలు మరియు మన భావాలు, ఈ మూడు ఎప్పుడు ఒకే తాటిపైకి వస్తాయో, ఎప్పుడు సమతుల్యంగా ఉంటాయో, అప్పుడే మనం ఆ విశ్వశక్తిని ఫీల్ అవ్వడం మొదలు పెడతాం. అంటే మన లోపల ఉన్న ప్రపంచం బయట ఉన్న ప్రపంచంతో సింక్ అవ్వడమే ఈ కనెక్షన్. విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి మనం వేయాల్సిన మొదటి అడుగు నిశ్శబ్దం. ప్రస్తుతం మన చుట్టూ, మన జీవితాల్లో శబ్దం చాలా ఎక్కువైపోయింది. ఉదయం లేచినప్పటి నుండి ఫోన్ రింగులు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు, ఆఫీస్ పని ఒత్తిడి, ఇలా బయటి గోల ఒకెత్తైతే మన మనసులో నిరంతరం నడిచే ఆలోచనల గోల మరొకటి. ఈ శబ్దాల మధ్య మన మనసు ఎప్పుడూ అలజడిగానే ఉంటుంది, కానీ ప్రశాంతంగా ఉండదు. అందుకే రోజుకు కనీసం ఒక 10 నిమిషాలు ఏమీ చేయకుండా, ఏ శబ్దం లేని చోట నిశ్శబ్దంగా కూర్చోండి. ఆ సమయంలో మీరు చేయాల్సింది ధ్యానం కాదు, కేవలం మీ లోపల కలిగే ఆలోచనలను గమనించడం. మనం ఎప్పుడైతే బయటి ప్రపంచాన్ని ఆపి లోపలి నిశ్శబ్దాన్ని వినడం మొదలు పెడతామో, అప్పుడే విశ్వం మనతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. మన జీవితం ఒక శ్వాసతోనే మొదలవుతుంది, కానీ మనం దాన్ని చాలా సాదాసీదాగా తీసుకుంటాం. నిజానికి శ్వాస అంటే కేవలం గాలి పీల్చుకోవడం కాదు, అది మనలోని జీవశక్తి. దీన్నే మన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రాణశక్తి అని పిలుస్తారు. మన మనసు ఎప్పుడూ ఎక్కడో పరిగెడుతూ ఉంటుంది. దాన్ని తిరిగి ప్రస్తుతంలోకి తీసుకురావడానికి ఉన్న ఏకైక మార్గం శ్వాస. రోజులో కేవలం కొన్ని నిమిషాలు మీ శ్వాసను గమనించండి. గాలి లోపలికి ఎలా వెళ్తుందో, బయటకు ఎలా వస్తుందో అనే దానిపై దృష్టి పెడితే నెమ్మదిగా నీ మనసులోని అలజడి తగ్గి ప్రశాంతత మొదలవుతుంది. మనసు ఎప్పుడైతే అలలు లేని సముద్రంలా నిలకడగా మారుతుందో, అప్పుడే మన చైతన్యం స్పష్టంగా మారుతుంది. ఆ స్పష్టతే విశ్వంతో మనల్ని కలుపుతుంది. విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి ప్రకృతిని మించిన మార్గం మరొకటి లేదు. ఎందుకంటే ప్రకృతి ఈ విశ్వానికి ఒక ప్రత్యక్ష రూపం. మనం ఎప్పుడైనా గమనించామా? కాంక్రీట్ గోడల మధ్య ఉన్నప్పుడు లేని ప్రశాంతత చెట్ల మధ్యలో లేదా సముద్రపు ఒడ్డుకో వెళ్ళగానే మనకు తెలియకుండానే కలుగుతుంది. అందుకే మన పూర్వీకులు, ఋషులు జ్ఞానం కోసం అడవులకు వెళ్ళి ధ్యానం చేసేవారు. అంత దూరం వెళ్ళకపోయినా రోజులో కొద్దిసేపు ఆకాశాన్ని చూడటం, సూర్యోదయాన్ని గమనించడం లేదా పచ్చని చెట్ల మధ్య నడవడం లాంటివి చేయండి. ఈ చిన్న చిన్న పనులు మనసులోని భారాలను దించేసి
మనల్ని ఆ విశ్వశక్తికి చాలా దగ్గరగా చేరుస్తాయి. ప్రకృతితో మనం ఎంతగా మమేకమైతే విశ్వం మనకు అంతగా అర్థమవుతుంది. విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి మనలో ఉండాల్సిన అతి ముఖ్యమైన భావం కృతజ్ఞత. మనకు ఏదైనా అద్భుతం జరిగినప్పుడు థ్యాంక్స్ చెప్పడం కాదు, మన దగ్గర ఉన్న ప్రతి చిన్న విషయానికి ధన్యవాదాలు చెప్పుకోవడమే అసలైన కృతజ్ఞత. మనం ఉదయం నిద్ర లేవగానే మనకు వెలుగునిచ్చే సూర్యుడికి, మనల్ని బ్రతికిస్తున్న ప్రకృతికి, అసలు ఈ అందమైన జీవితానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనం ఎప్పుడైతే థ్యాంక్ యూ అని అనడం మొదలు పెడతామో అప్పుడు మనలో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. విశ్వం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉన్న వారికే మరిన్ని అవకాశాలను, సంతోషాలను ఇస్తుంది. అందుకే మీరు ఏ స్థితిలో ఉన్నా సరే మీకున్న వాటిని చూసి గర్వంగా, సంతోషంగా థ్యాంక్స్ చెప్పండి. మన ఆలోచనలు కేవలం మన మనసుకే పరిమితం కావు, అవి చాలా శక్తివంతమైనవి. నిజానికి ప్రతి ఆలోచన ఒక ఎనర్జీ వేవ్ లాగా ఈ విశ్వంలోకి ప్రయాణిస్తుంది. మనం నిరంతరం భయం, కోపం లేదా అసూయ వంటి ప్రతికూల ఆలోచనలతో ఉంటే అవే మన జీవితంలోకి మరిన్ని సమస్యలను లాక్కొస్తాయి. కానీ మన ఆలోచనలు ఎప్పుడైతే శాంతిగా, నమ్మకంగా ఉంటాయో అప్పుడు ఈ విశ్వం కూడా అదే పాజిటివ్ ఎనర్జీని మనకు రెట్టింపు చేసి తిరిగి ఇస్తుంది. గుర్తుంచుకోండి, మీ ఆలోచనలే మీ భవిష్యత్తును డిజైన్ చేస్తాయి. అందుకే మీరు విశ్వం నుండి ఏమి కోరుకుంటున్నారో అవే మీ ఆలోచనల్లో ఉండేలా చూసుకోండి. ఇక ఆఖరి మెట్టు, అన్నిటికంటే శక్తివంతమైనది ధ్యానం. విశ్వంతో మమేకం అవ్వడానికి ధ్యానాన్ని మించిన సాధనం మరొకటి లేదు. చాలామంది ధ్యానం అంటే ఆలోచనలన్నీ ఆపేయడం అనుకుంటారు, కానీ అది అసాధ్యం. ధ్యానం అంటే ఆలోచనలను ఆపడం కాదు, కేవలం వాటిని ఒక సాక్షిలా గమనించడం. మనసులోకి వచ్చే ఆలోచనలను చూస్తూ వాటి వెంట వెళ్లకుండా నిలకడగా ఉండటమే అసలైన ప్రాక్టీస్. మనసు ఎప్పుడైతే ఇలా అలజడి లేని నిశ్చల స్థితికి చేరుకుంటుందో అప్పుడు మన చైతన్యం అంతులేని లోతులకు వెళుతుంది. ఆ లోతుల్లోనే మనకు ఆశ్చర్యకరమైన విషయం అర్థమవుతుంది. మనం విశ్వంలో భాగం కాదు, మనమే ఒక విశ్వం అని. ఆ క్షణమే మీరు యూనివర్స్తో కంప్లీట్ కనెక్షన్ని అనుభవిస్తారు. విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి మనకు ఉండాల్సిన అతిపెద్ద ఆయుధం విశ్వాసం. మన జీవితం వెనుక మనల్ని నడిపించే ఒక మహాశక్తి ఉందని బలంగా నమ్మడం. మనకు ఎదురయ్యే ప్రతి సంఘటన వెనుక, అది మంచైనా కావచ్చు లేదా ఒక పాఠం నేర్పే కష్టమైనా కావచ్చు, దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఈ విశ్వం మనల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలేయదని, మన వెంటే ఉంటుందని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే మనలో ఉన్న అనవసరమైన భయాలు, ఆందోళనలు మాయమైపోతాయి. ఆ అచంచలమైన నమ్మకమే మిమ్మల్ని విశ్వంతో మమేకం చేస్తుంది. ఆధ్యాత్మిక సంప్రదాయాలన్నీ ఒక్కటే చెబుతున్నాయి, ఇతరులకు చేసే సేవ మనల్ని విశ్వశక్తికి అత్యంత వేగంగా దగ్గర చేస్తుంది. మనిషి అంటే కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకుంటూ జీవించేవాడు కాదు, మనం ఈ ప్రపంచంలో ఒక భాగం. అందుకే తోటి వారికి సహాయపడటంలోనే మన జన్మకు ఒక అర్థం దొరుకుతుంది. మనం ఎప్పుడైతే స్వార్థం లేకుండా ఇతరులకు సాయం చేస్తామో అప్పుడు మన హృదయం విస్తరిస్తుంది. మన చుట్టూ ఉన్న వారిలో కూడా ఆ దైవత్వాన్ని చూడగలుగుతాము. ఆ పరోపకార భావనలో కలిగే తృప్తి ఏదైతే ఉందో అదే అసలైన విశ్వ అనుసంధానం. విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి మనకు ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకి మన అహంకారం.
నేనే అన్నీ చేస్తున్నాను, అంతా నా వల్లే జరుగుతోంది అనే భావన మనల్ని ఒక చిన్న గీత గీసుకొని అందులోనే బందీలను చేస్తుంది. కానీ ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఈ అనంతమైన విశ్వంలో మనం ఎంత? ఒక చిన్న రేణువంత కూడా కాదు. మనం ఈ అనంత సృష్టిలో ఒక చిన్న భాగం మాత్రమే అని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనలోని గర్వం తగ్గి వినయం పెరుగుతుంది. అహంకారం తగ్గే కొద్దీ మన చైతన్యం విస్తరిస్తుంది. నేను అనే చిన్న ప్రపంచం నుండి మనం అనే విశ్వ ప్రపంచంలోకి అడుగు పెడతాం. విశ్వంతో అనుసంధానమయ్యే ఈ ప్రయాణంలో ఆఖరి మెట్టు సమర్పణ. మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి మలుపుని మనస్ఫూర్తిగా అంగీకరించడమే సమర్పణ. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి, కానీ ఫలితం గురించి అతిగా ఆందోళన చెందుతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. జరగాల్సింది జరుగుతుంది, నా వెనుక విశ్వశక్తి ఉంది అని మనల్ని మనం ఆ శక్తికి వదిలేసినప్పుడు మనసులో ఒక అద్భుతమైన నిశ్చలత ఏర్పడుతుంది. ఆ సమర్పణ భావమే మనల్ని ఈ విశ్వంలో ఒక భాగం చేస్తుంది. అక్కడితో మన అన్వేషణ ముగిసి అనుభూతి మొదలవుతుంది. మరి ఇవన్నీ పాటించి మనం నిజంగా ఆ విశ్వంతో కనెక్ట్ అయితే ఏమవుతుంది? మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. అనవసరమైన ఆందోళనలు పోయి మనసు ఒక ప్రశాంతమైన సరస్సులా మారుతుంది. రేపటి గురించి భయం మాయమై ఒక తెలియని ధైర్యం మీలో నిండుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఏది ముఖ్యం, ఏది కాదు అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, అప్పటి వరకు ఒక పోరాటంలా అనిపించిన మీ జీవితం ఆ క్షణం నుండి ఒక అందమైన ప్రయాణంలా మారుతుంది. ప్రతి క్షణాన్ని మీరు ఆస్వాదించడం మొదలు పెడతారు. చివరగా ఒక్క మాట, విశ్వంతో కనెక్ట్ అవ్వడం అంటే ఏదో మాయాశక్తిని సంపాదించడం కాదు. మన లోపలే నిగూఢంగా ఉన్న చైతన్యాన్ని మెల్లమెల్లగా మేల్కొలుపుకోవడం. ఎప్పుడైతే మన జీవితంలో నిశ్శబ్దం, ధ్యానం, కృతజ్ఞత మరియు ప్రేమ ఈ 4 గుణాలు భాగమవుతాయో అప్పుడు ఆ విశ్వంతో మనం అనుసంధానం అవ్వడం మొదలవుతుంది. అప్పటి నుండి జీవితం అంటే కేవలం రోజులు గడపడం లేదా ఏదోలా బ్రతకడం అనిపించదు. ప్రతి క్షణం ఒక పరమార్థం ఉన్న అర్థవంతమైన ప్రయాణంలా మారుతుంది. ఈ ప్రయాణం మీలో కూడా ఇప్పుడే మొదలవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.